నమస్తే కార్తికేయ నమస్తే. గారు. సో మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ప్రత్యేకంగా ఇరాన్‌లో ఉన్న పరిస్థితులపైన చాలా అవగాహన ఉంది. సో అసలు ఈ యుద్ధం అసలు దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అసలు? ప్రధానంగా ఈ యుద్ధం వరకు ఎందుకొచ్చింది? కారణాలేంటి? థ్యాంక్స్ అండి. పశ్చిమాసియా చాలా భారత్‌కి దగ్గరగా ఉన్న ప్రదేశము. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి, అమెరికాకి ఈ 3 దేశాలకి మధ్య ఉన్న ఒక ఈ రిలేషన్‌షిప్ ఏదో ఇది దాదాపు ఈ ప్రాబ్లము ఒక 50 ఏళ్ళ అట్‌లీస్ట్ 46 ఏళ్ళ పాత ప్రాబ్లమ్ ఇది. పాలస్తీనియన్స్ వాళ్ళ వాళ్ళ స్వాతంత్ర పోరాటం అది అక్కడ నడుస్తుండగా కొన్ని సాయుధ దళాలు వచ్చాయి వీటి. ఈ సాయుధ దళాలకి 1980 నుంచి ఇరాన్లో పవర్లోకి వచ్చిన ఈ రిలీజియస్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఖొమైనీది, వాళ్ళు మద్దతు ఇవ్వడం మొదలెట్టారు. అలాగా లెబనాన్లో హెజ్బుల్లా, ఇంకా దాని తర్వాత హమాస్ ఇలాంటి గ్రూప్స్కి వాళ్ళు మద్దతు ఇవ్వడము జరిగింది. ఇజ్రాయెల్కి ఇది దీనివల్ల ఈ గ్రూప్స్తో ఫైటింగ్ చేస్తూ ఇక దీని తర్వాత ఇరాన్ మీద కూడా వాళ్ళు ఒక విధంగా శత్రుత్వం పెంచుకోవడం జరిగింది. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి దాదాపు 1000 కిలోమీటర్లు గ్యాప్ ఉంది. ఒక షేడ్ బార్డర్ లేదు. ఎటువంటి ఒక కామన్ వేరే వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఒక నదీ జలాల ప్రాబ్లం కానీ ఒక కామన్ కమ్యూనిటీ ప్రాబ్లం కానీ ఏది చెప్పడం అన్నది లేదు. బట్ దిస్ ఇష్యూ ఆఫ్ పాలస్తీనా వల్ల ఈ 2 దేశాలకి మధ్య శత్రుత్వం బాగా పెరిగింది. సో మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్కు, ఇరాన్కు చాలా కాలంగా ఒక అంతర్యుద్ధం ఉంది, ప్రత్యక్ష యుద్ధం కూడా జరిగిన సందర్భాలు. కానీ అమెరికా డైరెక్ట్గా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు యుద్ధం చేస్తుంది? సో ఇజ్రాయెల్కి బద్ధశత్రువు ఇరాన్ కాబట్టి ఈ యుద్ధంలో లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ జూన్లో ఇరాన్ మీద మీకు తెలుసు దాడి చేసింది ఈ అణ్వాయుధాల విషయం గురించి మాట్లాడుతూ. ఎప్పుడైతే ఈ దాడి అయిందో అందులో రెలుక్టెంట్గా ఇష్టం లేకపోయినా ఒక కొన్ని రోజుల తర్వాత 5-6 రోజుల తర్వాత అమెరికా దాన్ని జాయిన్ చేయడం అయింది. ఈసారి రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అమెరికా ఇజ్రాయెల్ మాత్రం కోఆర్డినేట్ చేసుకుని ఈ యుద్ధం మొదలుపెట్టడం జరిగింది. దీనికి అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్న మిత్ర సంబంధమే యూ కుడ్ సే ఇస్ ద రీజన్. ఓకే, అంటే చాలా వరకు యుద్ధంలో గతాల్లో సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేస్తారు, క్షిపణులతో కానీ బాంబులతో కానీ, లేదా సైనిక స్థావరాలు అలాంటివి చేస్తారు. కానీ ఇందులో ప్రధానంగా మొదటి 2 రోజుల్లోనే ఖమేనీ హత్య ఇలాంటివి జరిగాయి. సో ఈ ఖమేనీ హత్యకు ఒక లక్ష్యంగానే యుద్ధం ప్రారంభమైంది. అసలు ప్రధాన లక్ష్యం ఏం కనిపిస్తుంది? చెప్పడానికి చాలా రీజన్స్ చెప్పారు. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, అమెరికా రాష్ట్రపతి చెప్పినట్టు ఇరాన్ తను చేయట్లేదన్నా కూడా అణ్వాయుధాల కోసం ట్రై చేస్తున్నదని, అందువల్ల వాళ్ళని ఆపాలనేది ఒక రీజన్గా చెప్పారు. రెండో రీజన్ ఏమో వాళ్ళు తమ క్షిపణుల రేంజ్ని తగ్గించాలి, అంటే ఇజ్రాయెల్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా, అంటే ఇజ్రాయెల్కి థ్రెట్ లేకుండా ఇరాన్ క్షిపణుల రేంజ్ని తగ్గించాలని. మూడోది ఇరాన్ లో మానవ హక్కుల విషయాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మానవ హక్కుల్ని ఇరాన్ ప్రభుత్వం సాల్వ్ చేయాలని. ఇవి చెప్పిన రీజన్స్. బట్ ఈ రీజన్స్ కాకుండా సింపుల్గా చెప్పాలంటే అమెరికాకి ఇరాన్లో ఉన్న ప్రభుత్వం పూర్తిగా మారాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మారడం అనేది ఎంతవరకు మారాలి ఏమిటి అనేది ఐ థింక్ ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. దీని తర్వాత ఏమొస్తుంది, ఈ ప్రభుత్వం పడిపోతే తర్వాత ఏమొస్తుంది అనేది. ప్రభుత్వం కాదు, ఈ మొత్తం వ్యవస్థ, ఇరాన్లో ఉన్న వ్యవస్థ, దాని రెజీమ్ అని అంటున్నారు ఏదైతే, ఈ వ్యవస్థ ఇరాన్లో ఉన్నది పూర్తిగా పడిపోవాలి అనేది ఇప్పుడు అమెరికా ఒక లక్ష్యంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఖమేనీ చనిపోయినంత మాత్రం అంటే వెంటనే అమెరికా కానీ ఇజ్రాయెల్ సానుకూలమైన ప్రభుత్వాలు అక్కడ ఏర్పడే పరిస్థితి ఉంది. అక్కడ ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే ఒక్కొక్కరు ఆలోచించే విధానం, ఎవరిని అడిగితే మీరు వాళ్ళు వారి నేపథ్యం బట్టి వారు మీకు జవాబు చెప్పడం జరుగుతుంది. ఇరాన్లో సర్టన్లీ ఒక ఫ్యాక్షన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వము, ఈ వ్యవస్థ కొనసాగాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం చాలామంది మధ్యతరగతి వాళ్ళు మొన్న జనవరిలో జరిగిన ప్రదర్శనలో కూడా మనం చూసాము, 2022లో జరిగిన ప్రదర్శనలు చూసాము, 2019లో జరిగాయి, ఈ 2009లో పెద్ద ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఇది ఏంటంటే ప్రతిసారి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇరాన్లో ఉన్న వ్యవస్థ, ఈ వ్యవస్థలో కొన్ని ఫ్రీడమ్స్ ప్రజలకు లేవు.
అందువల్ల వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మొన్న జరిగిన ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ ఫ్రీడమ్స్ గురించి సడన్గా ఎకానమీ మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ బీన్ వెరీ గుడ్. అందువల్ల మీరు చూస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఒక డాలర్ విలువ 4 లక్షల రియాల్, 4 లక్షల ఇరానియన్ రియాల్. 2026లో 3 ఏళ్ల తర్వాత ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్. అంటే 3 ఏళ్లలో ఒక కరెన్సీ 4 రెట్లు కంప్లీట్గా పడిపోతే మీరు ఆలోచించండి అక్కడ ఉన్న అంటే ద్రవ్యోల్బణం ఎటువైపుగా ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుంది అనేది. అందువల్ల చాలామంది ప్రజలకి బేసిక్స్ ఆర్ దేర్ బట్ దే కెనాట్ ఆస్పైర్ టు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇరాన్లో ఇల్లు కొనుక్కోవాలంటే 100 ఏళ్ళు సగటు ఆదాయం ఒక ఇంటి ఒక ఫ్లాట్ ఒక ఖరీదు. అంటే 100 ఏళ్ళ ఆదాయం అంటే ఎవరికి సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం లేదు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేసుకోవడము ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల పోస్ట్పోన్ చేసేస్తున్నారు. పిల్లలు కనడం చాలామంది మధ్యతరగతి కుటుంబాలు అయితే పిల్లలు కనడం ఇష్టం లేదు వాళ్ళకి. సో ఇరాన్ జనాభా ఇన్ఫ్యాక్ట్ పడిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ రిప్లేస్మెంట్ రేషియో అంటారు, అంటే కనీసం ఒక కపుల్కి 2 పిల్లలు ఉండాలని. ఇప్పుడు అది 2.1 నుంచి 1.6కి పడిపోయింది. సో ఏంటంటే ప్రజల్లో ఒక నిరాశవాదము బాగా పెరిగిపోయింది. యుద్ధం పరంగా చూస్తున్నట్లయితే ఇజ్రాయెల్ అమెరికా సేనలు దాడి చేస్తున్న మరుక్షణం నుంచే ఇరాన్ కూడా ప్రతిఘటన చాలా తీవ్రస్థాయిలో కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్ల పైన కూడా దాడులు చేసే స్థితిలోకి వచ్చింది. అయితే సైనిక శక్తి పరంగా ఇరాన్ పరిస్థితి ఏంటంటే ఇలా ఎంతకాలం అమెరికా ఇజ్రాయెల్ను ఢీకొట్టే శక్తి పూర్తి స్థాయిలో ఉందా? ఇరాన్ సైనిక శక్తి మిడిల్ ఈస్ట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ దేశ వైశాల్యం ఎక్కువ. అక్కడ చాలా కాలంగా అంటే ఇట్స్ రిచ్ కంట్రీ, చమురు ఉత్పాదన వల్ల ఇది. అండ్ లాట్ ఆఫ్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ డిఫెన్స్. ఇరాన్లో ఒక సైనిక దళం, స్పెషల్ సైనిక దళం ఉంది. వాళ్ళు దాన్ని విప్లవ దళం అంటారు. వాళ్ళకి ఉన్న సైనిక బలము చాలా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తారు, మిసైల్స్ డెవలప్ చేస్తారు. దే హెవ్ డన్ దేర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇప్పుడు అమెరికా రాష్ట్రపతి చెప్పడము ఒక 4 రోజుల వరకు ఈ యుద్ధం జరగచ్చు అనేది. యుద్ధం ఎంతకాలం నడుస్తుంది అనేది చెప్పడము కష్టం. కానీ ఈ యుద్ధంలో ఇరాన్ ఎంతకాలం ఫైట్ చేయగలదు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ దేశం మీద భూమి మీద ఫైట్ చేస్తున్నారు. రెండోది ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ గల్ఫ్ దేశాల సైన్యాలు పెద్దగా శక్తివంతమైనవి కావు. సో అక్కడ దాదాపు 51,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు ఈ గల్ఫ్ దేశాల్లో. ఖతర్ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ కువైత్లో ఒక 13,000 మంది, యూఏఈలో ఒక 3,500 మంది, ఇలా మొత్తము అమెరికా స్థావరాలన్నీ ఉన్నాయి. సో ఈ స్థావరాల మీద అటాక్ చేయడము లేక ఈ దేశాలని యుద్ధంలోకి దించడం అనేది ఇది ఇరాన్ షార్ట్ టర్మ్లో చేయగలదు. ఇది నడుస్తున్నంత వరకు కూడా ఇరాన్ విల్ బీ ఎ మేజర్ ఫ్యాక్టర్. సో అందువల్ల అది కొన్ని రోజులు నడుస్తుందా, కొన్ని వారాల పాటు వాళ్ళు ఫైట్ చేయగలరా, ఎప్పటివరకు ఫైట్ చేయగలరా అనేది విల్ హ్యావ్ టు సీ. చైనా, రష్యా వంటి దేశాలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందా సైనికంగా, దౌత్యపరంగా కావచ్చు? దౌత్యపరంగా ఎస్, వాళ్ళు ఆల్రెడీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కానివ్వండి, ఇక వారు దౌత్యపరంగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి. కానీ సైనిక పరంగా యుద్ధంలోకి దిగడం అనేది ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ నా ఉద్దేశంలో ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఇప్పుడు ఇరానియన్ నేవీ దే డిక్లేర్డ్ దట్ దే హ్యావ్ క్లోజ్డ్ ఇట్ 2 days ఆన్ సండే. దీనివల్ల అక్కడ షిప్స్ చాలా వరకు ఆగిపోయాయి, అక్కడ యుద్ధం జరుగుతున్నది. సో అందువల్ల ఇప్పుడు చమురు మీరు బ్యారెల్ విలువ చూసారంటే ఇట్ హెస్ ఆల్రెడీ గాన్ ఫ్రమ్ 68 something to $75. ఇట్ ఈస్ లైక్లీ టు గో అప్ ఈవెన్ ఫర్దర్. $130 పర్ బ్యారెల్ విలువ కనుక దాటిందంటే చమురు, మీరు ఇన్ఫ్యాక్ట్ $100 దాటినా కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 1991 గల్ఫ్ వార్ అప్పుడు
చమురు విలువలు పెరిగిపోవడము, దానివల్ల ఇండియాలో ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ రావడము, దానివల్ల కూరగాయల ఖరీదులు పెరిగిపోవడము మనం అందరం చూసాము. ఇప్పుడు ఇండియా దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు అప్పటికంటే ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఈ చమురు విలువలు బాగా పెరిగిపోయాయి అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ రియల్ ప్రాబ్లం, ఎకనామిక్ ప్రాబ్లం ఇన్ ఇండియా. ఇప్పుడు ఆ రీజన్లో ఉన్న ఓపెక్ దేశాలు అంటే ఏవైతే ఆయిల్ ప్రొడక్షన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ని, చమురు ఉత్పాదనని పెంచుతున్నారు. సో దట్ అంటే సరఫరా ఎక్కువ అయితే ఖరీదులు కొంచెం తక్కువగా ఉంటాయనేది. కానీ ఎంతవరకు పెంచగలరు అనేది మనం చెప్పలేము. సో ప్రస్తుతానికి అక్కడి నుంచి వెళ్ళే షిప్పింగ్ ట్రాఫిక్ అంతా ఆగిపోయింది కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఈ చమురు విలువలు రోజు రోజుకి గంటకే పెరుగుతున్నాయి. మన భారత్కు అంటే ఇటు ఇజ్రాయెల్తో కానీ ఇరాన్తో ఉన్నటువంటి ఆర్థిక వాణిజ్య సంబంధాలు ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నాయి, దీనివల్ల అటు భారత్ యొక్క వైఖరి ప్రస్తుతం ఈ విషయంలో ఎలా ఉంది? ఇండియాకి ఒక విధంగా చూస్తే మంచి రిలేషన్స్ ఉన్నాయి రెండు దేశాలతో కూడా. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ నేపథ్యంలో మనం చూస్తే భారత్ ఒక పొజిషన్ తీసుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడుల గురించి డైరెక్ట్గా వాటిని అంటే కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా కూడా వాటిని ఖండించలేదు భారత్. అలాగే మీరు చూస్తే దాని తర్వాత యుఏఈని ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అంటే మనము సర్టన్లీ ఈ యుద్ధంలో ఒక సైడ్ని అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా భారత్ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. అండ్ దీని రిజల్ట్స్ ఏముంటాయనేది మనకి ఇంకా ఫ్యూచర్లో చూడాలి. సో చివరిగా సాధారణ ప్రజల్లో అందరిలోనూ ఒక చర్చ ఏంటంటే యుద్ధం పైన నుంచి ఇదంతా కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా, మిగతా అన్ని దేశాలు అటొక వైపు ఇటొక వైపు జాయిన్ అవుతాయా అనేది ఒక చర్చ. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలా ఉంటుంది? అంటే మూడో ప్రపంచ యుద్ధం దీనివల్ల వస్తుందని నేను అనుకోను. బట్ ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టంలో ఇట్ ఈస్ ఇన్ క్రైసిస్. ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా ఆయుధాలు కొనుగోలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రతి దేశానికి కూడా అంటే అగ్రిమెంట్స్, ట్రీటీస్, మల్టీలాటరలిజం మీద నమ్మకం తగ్గుతున్నది. అందులో ఇప్పుడు మీరు చూసారు కదా, అంటే అమెరికా తీసుకున్న కొన్ని నిర్ణయాలు గత సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు నుంచి విత్డ్రా చేయడము, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి విత్డ్రా చేయడము. అలాగే మీరు ఇంకా కొన్ని అంటే చైనా బాగా ఒక శక్తివంతమైన దేశంగా రావడము. ఈ టెన్షన్స్లో ఎన్నో యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. అంటే యుక్రెయిన్ లాంటి యుద్ధం ఇంకా ఆగలేదు, గాజా యుద్ధం కొంత ఆగింది బట్ నాట్ ఫుల్లీ ఓవర్, అండ్ మళ్ళీ ఇంకొక వార్ స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఎబిలిటీ నార్మల్లీ ఒక పెద్ద యుద్ధం జరిగితే కొన్ని నెలల పాటు ఒక సిస్టమ్ తట్టుకోగలదు. బట్ మాటికి ప్రతి సంవత్సరంకి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంటే సిస్టమ్ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన శరీరంలో ఒక చోట ఎక్కడైనా గాయం ఉందనుకోండి, కొంచెం అదే ఒకే టైంలో కనుక మీకు 2-3 గాయాలు జరిగితే, పెద్ద గాయాలు, ఒకటి ఇంకా నయం అవ్వకుండా ఇంకోటి మొదలైతే శరీరము వీక్ అవుతుంది. అలా వీక్ అయినప్పుడే దెర్ కెన్ బి ఏ మేజర్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్. సో ప్రస్తుతము ద వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ దట్ ప్రాబ్లమ్, అండ్ సో ఫ్యూచర్ ఈజ్ వెరీ అన్సర్టన్. దీనివల్ల ప్రస్తుతము ప్రపంచ యుద్ధం వస్తుందని నేను అనుకోను డెఫినెట్లీ. బట్ ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంతగా ద వరల్డ్ సిస్టమ్ విల్ వీకెన్. ఓకే అండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, అదేవిధంగా వివిధ దేశాలు ఎలాంటి వైఖరి అనుసరిస్తాయి, అమెరికాకు సంబంధించిన అటు ఇరాన్కి సంబంధించిన సైనిక శక్తి ఏ విధంగా ఉంది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాలపైన కార్తికేయ గారు చెప్పిన విషయాలు. కెమెరామెన్ రమేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.